ఇది వేరే కాబట్టి వాళ్ళంత రెస్పాండ్ కాల. బట్ గౌతమ్ గంభీర్ ఈజ్ ఎ డిఫరెంట్ లీగ్. తనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ ఇంటరాక్షన్లో నార్మల్ క్వశ్చన్ వేస్తేనే గౌతమ్ గంభీర్ విల్ రియాక్ట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అండ్ కొట్టినట్టే మాట్లాడతాడు. డైరెక్ట్ తను మాట్లాడేదే కొట్టినట్టు ఉంటుంది. ఇంకా ఇట్లాంటి టైంలో వచ్చి నువ్వు ఇది చేయకూడదు అది చేయాలంటే లైక్ హ్యావింగ్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గౌతమ్ గంభీర్. ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు ఇండియాకి, మనకి హెడ్ కోచ్గా ఉన్నాడు. సితాంశు కోటక్ ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. తనకి తెలుసు ఎంతవరకు ఉండాలి ఏంటి. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. లైక్ ఎంతవరకు పిచ్ దగ్గరికి వెళ్ళాలి, ఎంతవరకు చూడాలి అనేది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐస్ బాక్స్ ఎక్కడ పెట్టాలి మనకు తెలియంది కాదు. యూనో ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మెంటల్ గేమ్స్ అనేవి ఇంగ్లాండ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు మన ఇండియా మీద. లైక్ వాళ్ళకి ఏంటంటే మన మీద అథారిటీ చూపించాలని ఎప్పుడూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లోనే తను ఏదో చేద్దాం అనుకున్నాడు. బట్ గౌతమ్ గంభీర్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్. మనం గౌతమ్ గంభీర్కి లైక్ తనకి అంటే ఇప్పుడు భయం లేదు. ఎట్లా అంటే డైరెక్ట్ చెప్పేస్తాడు, ఫేస్ మీద చెప్పేస్తాడు ఏమన్నా ఉంటే. అదే చెప్పాడు, నువ్వు గ్రౌండ్స్ మ్యాన్, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై థింగ్స్, ఐ నో వాట్ టు డూ, ఐ నో వాట్ నాట్ టు డూ. నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదనేసి క్లియర్గా తనకి చెప్పేసరికి తను కూడా వచ్చేసాడు. తర్వాత మన సితాంశు కోటక్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు అదే రోజు ఈవినింగ్. అందులో రిపోర్టర్స్ అడిగారనమాట, సో వాట్ ఈస్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ అంటే లైక్ ఇదే సేమ్ చెప్పాడు. మేము అసలు మెటల్ స్పైక్స్ ఉన్నవి వేసుకెళ్ళలేదు, మాకు తెలుసు కదా, మేము జస్ట్ నార్మల్గా ఆడికి పిచ్ వెరిఫికేషన్కి వెళ్ళాము. అండ్ ఆల్సో ఐస్ బాక్స్ అసలు తన దగ్గరలో కూడా లేదు, తను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో కూడా మాకు తెలీదు. సో హీ రియాక్టెడ్ అండ్ గౌతమ్ గంభీర్ జస్ట్ రెస్పాన్స్ టు ఇట్. అండ్ ఆ హీటెడ్ డాక్యుమెంట్లో మేబీ కొంచెం ఏమన్నా 1-2 ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉండొచ్చు. బట్ ఇట్స్ డెఫినెట్లీ హీట్ మూమెంట్లో జరిగింది అది, అంతేగాని అక్కడ ఏం లేదు. తర్వాత గ్రౌండ్స్మెన్కి కూడా అడిగారంట లైక్ వాట్ ఈస్ ద మిస్టేక్ దే హ్యావ్ డన్ అనేసి. తను ఏమంటున్నాడంటే లైక్ మీరు వీడియో చూడలేదా అట్లా అంటున్నాడంట. సో అక్కడ ఏం ఇప్పుడు సపోజ్ గట్టి మిస్టేకే ఉండింటే తను చెప్తాడు కదా ఇది చేశారు వాళ్ళు అందుకని ఎట్లా రియాక్ట్ అయ్యాడు. అక్కడ ఏం లేదు, హీ జస్ట్ రియాక్టెడ్. హీ డిడెంట్ ఎక్స్పెక్ట్ గౌతమ్ గంభీర్ టు రియాక్ట్ లైక్ దట్. తను నార్మల్గా చెప్దాము ఏదో అథారిటీ చూపిద్దాము వాళ్ళ మీద అని అనుకున్నాడు. బట్ గౌతమ్ గంభీర్ రెస్పాండెడ్ ఇన్ ఎ కరెక్ట్ వే. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ వేలోనే రియాక్ట్ అయ్యాడు. వాళ్ళకి అలాగే రియాక్ట్ అయితేనే వాళ్ళు సరిగ్గా ఉంటారు. వాళ్ళు ఇట్లానే చేస్తారు కొన్ని మైండ్ గేమ్స్. ఇంగ్లాండ్ వాళ్ళు మన మీద అథారిటీ చూపిద్దామని ఇండియా మీద సో ఇట్లాంటి కొన్ని బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి రైట్ ఆన్సర్ ఇవ్వాలంటే గౌతమ్ గంభీరే కరెక్ట్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గౌతమ్ గంభీర్ కరెక్ట్గానే రెస్పాండ్ అయ్యారు. గ్రౌండ్ స్పెన్ వాళ్ళంతా ఇంటర్నేషనల్ కోచెస్ వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి తెలుసు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. సో గ్రౌండ్స్మెన్ వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గ్రౌండ్స్మెన్ జస్ట్ దే కెన్ ఇన్స్ట్రక్ట్, నో సార్ ఇక్కడ వరకు మీరు యూజ్